హాయ్ డార్లింగ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫైనల్‌గా వెయిట్ చేసి తర్వాత అయితే ట్రైలర్ అయితే రిలీజ్ అయిపోయింది. మా ట్రైలర్ ఎలా అనిపించింది? నచ్చిందా? నచ్చలేదా? అనేది డీటెయిల్‌గా అయితే మాట్లాడుకుందాం. దానికంటే ముందు ప్లీజ్ దయచేసి వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఓకేనా? లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రైలర్ కావాలని ఇలా కట్ చేశారా? లేకపోతే ట్రైలర్ ఎలా ఉందా అనిపించింది నాకు. ఎందుకురా అంటే హైప్ తక్కువ చేయటానికి ట్రైలర్ కట్ చేశారేమో అని నాకైతే అనిపించింది. నాకైతే మరీ తోపైతే లేదు. జస్ట్ ఓకే అనిపించింది ట్రైలర్. ఓకే. డైలాగ్స్ అనేవి చాలా బాగున్నాయి. నాకు చాలా బాగా నచ్చింది ఏంటిరా అంటే ఎస్పెషల్‌గా పవన్ కళ్యాణ్ గారి లుక్స్ అన్నమాట. ఎక్సలెంట్ అని చెప్పుకోవచ్చు. చాలా అంటే చాలా మంచిగా అయితే ఉన్నాయి. ట్రైలర్‌లో చాలా మంది అయితే యాక్టర్స్ అయితే ఉన్నారు. అండ్ అందరూ కూడా క్వెషన్ మార్క్ లానే అయితే పెట్టారనిపించింది ట్రైలర్‌లో. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన 'ప్రకాష్ రాజ్' గారైతే ఏ క్యారెక్టర్ చేస్తున్నారు? అంటే క్యారెక్టర్ పేరు తెలుసు కానీ ఏ క్యారెక్టర్ చేస్తున్నారనేసి క్వెషన్ మార్క్ అనమాట. అలాగే మన 'అర్జున్ దాస్' గారు గూడా అసలాయన ఏ క్యారెక్టర్ చేస్తున్నారు? అదైతే పెద్ద క్వెషన్ మార్క్ అని చెప్పుకోవచ్చు ట్రైలర్ చూస్తుంటే. అలాగే శ్రేయ రెడ్డి గారు గూడా అసలు ఏం రోల్ చేస్తున్నారనేసి పెద్ద పెద్ద క్వెషన్ మార్క్‌లయితే ఉన్నాయి ట్రైలర్ చూస్తుంటే. అలాగే నాకు చాలా బాగా నచ్చింది ఏంటిదంటే మా విలన్ క్యారెక్టర్ అనమాట. ఓమి గారి లుక్స్ అయితే అదిరిపోయిందని చెప్పుకోవచ్చు. డబ్బింగ్ గూడా చాలా మంచిగా అయితే పర్ఫెక్ట్ అయింది. అండ్ డైలాగ్స్ కూడా చాలా బాగున్నాయి. చూద్దాం మరి ఎలా ఉంటుంది ఆయన రోల్ అనేది. కలవాలని కొందరు, చూడాలని కొందరు, అలాగే నిన్ను చంపాలని చాలా మంది అయితే వెయిట్ చేస్తున్నారనేసి డైలాగ్ అయితే వచ్చిందనమాట. డైలాగ్ అయితే అదిరిపోయిందని చెప్పుకోవచ్చు. అలాగే క్వెషన్ మార్క్ కూడా ఉందనమాట. అసలు ఎవరిని చంపాలనుకుంటున్నావు? మన పవన్ కళ్యాణ్ గారినా? లేకపోతే ఎవరిని? అనేది క్వెషన్ మార్క్ అని చెప్పుకోవచ్చు భయ్యా ట్రైలర్ చూస్తుంటే. ట్రైలర్ క్వాలిటీ అయితే చాలా బాగుంది. అలాగే సినిమాటోగ్రఫీ అయితే అదిరిపోయిందని చెప్పుకోవచ్చు. అలాగే ప్రొడక్షన్ క్వాలిటీస్ అయితే బాగానే ఖర్చు పెట్టారనిపించింది. అండ్ కలర్ గ్రేడింగ్ అయితే కొంచెం తేడాగా అయితే ఉందనమాట. పర్లేదు, మూవీ వచ్చిన తర్వాత చూద్దాం కలర్ గ్రేడింగ్ ఎలా ఉంటుందో. అలాగే ట్రైలర్ కట్ అనేది డీసెంట్ అయితే నాకైతే అనిపించింది. ట్రైలర్‌లో పవన్ కళ్యాణ్ గారి సీన్స్ గాని, కట్స్ గాని అదిరిపోయిందని చెప్పుకోవచ్చు. సీదా పోతారు, మొత్తం పోతారన్నట్టు ఉన్నాయన్నమాట. ఆ కట్స్ అనేది అదిరిపోయిందని చెప్పుకోవచ్చు. నాకైతే నచ్చినాయి. ట్రైలర్‌లో మన హీరోయిన్ ప్రియాంక మోహన్ గారు అనమాట చాలా తక్కువ అయితే చూపెట్టారు. అలాగే మూవీలో కూడా చాలా చాలా చిన్న రోల్ అనేసి నిన్ననే మా పవన్ కళ్యాణ్ గారు అయితే చెప్పారు. నాకు తెలిసి మన హీరోయిన్ ప్రియాంక మోహన్ గారు అయితే చనిపోతారనేసి నాకైతే అనిపిస్తుంది. చూద్దాం మరి ఎలా ఉంటుందో ఆమె రోల్ అనేది. మన మ్యూజిక్ డైరెక్టర్ తమన్ గారి గురించి అయితే మాట్లాడుకోవాలి. ట్రైలర్ స్టార్టింగ్ నుంచెల్లి ఎండ్ కాల్ అయితే చాలా చాలా మంచిగా అయితే కొట్టాడనిపించింది. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ అనేది వేరే ట్యూన్స్ తోటి అయితే కొట్టాడనమాట. నాకైతే పిచ్చిగా నచ్చేసిందని చెప్పుకోవచ్చు. మా డైరెక్టర్ సుజిత్ గారి గురించి అయితే మాట్లాడుకోవాలనమాట. చాలా చాలా రోజుల తర్వాత అయితే పవన్ కళ్యాణ్ గారిని అయితే ఇలా అయితే చూస్తున్నాం అనమాట. ఆయన వల్లనే. ఎందుకంటే చాలా చాలా మంచిగా అయితే చూపెట్టారు. లుక్స్ గాని, డైలాగ్స్ గాని, డైలాగ్ డెలివరీ గాని అండ్ చాలా బాగా అనిపించినాయి. ఎలివేషన్ సీన్స్ గాని. మరి మూవీ ఎలా ఉంటుందో చూడాలన్నమాట. మరి ఈ మూవీ తోటన్నా కమ్‌బ్యాక్ ఇస్తారో లేదో చూడాలి ఇద్దరైతే. ట్రైలర్‌లో అయితే ఒక్కొక్క ఫ్రేమ్ అనేది అదిరిపోయిందని చెప్పుకోవచ్చు. చాలా అంటే చాలా బాగున్నాయి. అలాగే యాక్షన్ సీక్వెన్స్ కూడా చాలా ఉన్నట్టే కనబడుతున్నాయి భయ్యా. చూద్దాం మరి ఎలా ఉంటాయో మూవీ వచ్చిన తర్వాత యాక్షన్ సీక్వెన్స్ అనేది. ట్రైలర్ లాస్ట్‌కి మా పవన్ కళ్యాణ్ గారు గన్ పట్టుకొని ఓజస్ గంభీర అనేసి చెప్పారన్నమాట డైలాగ్ అనేది. నాకైతే చాలా బా అనిపించింది భయ్యా. మరి మీకెలా అనిపించింది? కిందైతే కామెంట్ చేయండి డార్లింగ్స్. అలాగే ట్రైలర్ కూడా ఎలా అనిపించిందో, ఏది నచ్చిందో, ఏది నచ్చలేదో కిందైతే కామెంట్ చేయండి డార్లింగ్స్. ఓకేనా? ఓవరాల్‌గా ట్రైలర్ అయితే నాకైతే డీసెంట్ అయితే అనిపించింది భయ్యా. మరీ తోపుతురం అయితే లేదు. పర్లేదు, బానే అనిపించింది. కావాలనే ఇలా కట్ చేశారేమో అనిపించింది భయ్యా. ఎందుకంటే చాలా చాలా హైప్ ఉంది కాబట్టి ఇలా కట్ చేశారేమో నాకైతే అనిపించింది. చూద్దాం మరి ఎలా ఉంటుందో. 'ఓజీ' ట్రైలర్ బాగుందా? 'సాహో' ట్రైలర్ బాగుందా? అంటే నాకైతే 'సాహో' ట్రైలర్ నాకైతే పిచ్చిగా నచ్చేసిందని చెప్పుకోవచ్చు. చూద్దాం మరి ఎలా ఉంటుందో మూవీ అనేది. ఇది భయ్యా మరి 'ఓజీ' ట్రైలర్ రివ్యూ అన్నమాట. ఎలా అనిపించింది రివ్యూ? నచ్చిందా? నచ్చలేదా? అలాగే మీకెలా అనిపించిందో కిందైతే కామెంట్ చేయండి డార్లింగ్స్. వీడియో గనక నచ్చితే మటుకు దయచేసి ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఓకేనా? నెక్స్ట్ వీడియోలో అయితే కలుసుకుందాం. బై బై డార్లింగ్స్.